మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. సినిమా చూసి థియేటర్ నుంచి బయటికి వచ్చిన ఎవరినైనా ఏంటి బాసు సంగతి అంటే అదిరిపోయింది సంక్రాంతి అని చెప్తూ ఉన్నారు. సో అందుకే ఈరోజు మనం దిస్ మెగా బ్లాక్ బస్టర్ థ్యాంక్ యూ మీట్ జరుపుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది ఆడియన్స్ ఫర్ దిస్ అమేజింగ్ బ్లాక్ బస్టర్. అండ్ సంక్రాంతికి కింగ్గా మన ముందుకి ప్రతి సంక్రాంతిని మరింత స్పెషల్ చేయడానికి వస్తున్నటువంటి మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన శంకర వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు సినిమాతో ట్రిపుల్ హ్యాట్రిక్ అంటే హ్యాట్రిక్కే ఒక హ్యాట్రిక్ కొట్టినటువంటి మా డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి గట్టిగా చప్పట్లతో ఒక్కసారి అభినందనలు తెలియజేసేద్దాము. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ అనిల్ గారు. సో 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 హ్యాపీ. అండ్ అనిల్ రావిపూడి గారి సినిమా అంటేనే సంక్రాంతి, సంక్రాంతి అంటేనే అనిల్ రావిపూడి గారి సినిమా అన్న రేంజ్లో మాకు అదొక ఆనవాయితీగా ఒక సాంప్రదాయంగా మారిపోయిందని చెప్పాలి. సంక్రాంతిలో ఎలా అయితే ఖచ్చితంగా అప్పాలు, అరిసెలు, పులిహోరలు అన్నీ వండుకుంటామో అలాగే అనిల్ రావిపూడి గారి సినిమా కూడా ఖచ్చితంగా ఉండాలి అన్న రేంజ్లో మాకు అలవాటు చేశారు. అలాగే ఈసారి కూడా ఇంకొక బ్లాక్ బస్టర్ని మా అందరికీ అందించి మోర్ మెమరీస్ని మాకు అందించారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సినిమా ఇంకా ఇంకా స్పెషల్ ఎందుకు అని అంటే ఐఎమ్ ష్యూర్ సుష్మిత కొణిదెల గారు కొణిదెల చిరంజీవి గారితో కలిసి బ్లాక్ బస్టర్ కొట్టడం మొట్టమొదటిసారి. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఫర్ సుష్మిత గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ష్యూర్ దిస్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ యూ. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చినా ఎన్ని బ్లాక్ బస్టర్స్ వచ్చినా ఇది మాత్రం డెఫినెట్లీ వేరే లెవెల్. ఎస్ నిలిచిపోతుంది. సో ఎస్ అండ్ ఆఫ్ కోర్స్ మా సావు గారపాటి గారు హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ అండి. మరొక బ్లాక్ బస్టర్ విత్ అనిల్ రావిపూడి గారు. మెనీ మోర్ టు గో ఐఎమ్ వెరీ వెరీ ష్యూర్. సో ఎస్ మరి నిజంగా థియేటర్స్లో ఐ థింక్ మన శంకర వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు అనే బదులు పండగ తెస్తున్నారు అని కూడా చెప్పొచ్చేమో. ఎందుకంటే 2 రోజులు 3 రోజుల ముందు నుంచే మనకి పండగ స్టార్ట్ అయిపోయినట్టు అనిపించింది ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా. నిజంగా ఒక మెగా అభిమాని లేదా ఒక తెలుగు సినిమా అభిమాని మెగాస్టార్ని ఎలా చూడాలనుకుంటారు, ఆయనలోని ఎనర్జీని ఎలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు, స్క్రీన్ పైన ఆ స్వాగ్ని ఆ ఎంటర్టైన్మెంట్ని ఎంత అద్భుతంగా ప్రజెంట్ చేశారో మనం ఈరోజు సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళకి అంతే అద్భుతంగా నచ్చేసింది అని చెప్పాలి. సో నాకు తెలిసి అన్ని జనరేషన్స్ థియేటర్స్కి వచ్చి చూసే సినిమా అంటే డెఫినెట్గా ఈ సంక్రాంతికి ఐఎమ్ ష్యూర్ మన శంకర వరప్రసాదే. ఎందుకంటే ఈ సినిమా పెద్దవాళ్ళ నుంచి ఆడవాళ్ళ నుంచి చిన్నపిల్లల నుంచి అంటే చిరంజీవి గారు ఎన్ని జనరేషన్స్ని కవర్ చేశారు, ఎన్ని జనరేషన్స్ని ఇన్స్పైర్ చేశారు అనేది చెప్పక్కర్లేదు. కానీ ఇప్పుడు జెన్ ఆల్ఫా కూడా థియేటర్స్కి వచ్చి సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు అని అంటే అది డెఫినెట్గా అది మెగా స్టార్ చరిష్మాకే సాధ్యమైంది అని చెప్పాలి. నిజంగా బాస్ అలా స్క్రీన్ పైన ఎంట్రీ ఇచ్చి ఆ హుక్కు స్టెప్ సాంగ్తో మొదలైంది చూశారు. ఆ ఎనర్జీ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదని చెప్పాలి. అండ్ ఇక ఆ తర్వాత ఆయన చేసిన అల్లరి, ఆయన స్వాగు, ఆయన యాక్షను, ఆయన డాన్సులు అసలు కళ్ళు తిప్పుకోకుండా ఆయన వైపు నిలిపేలాగా మనకి వెంకీ గారి ఎంట్రీ తర్వాత అది ఇంకొక రేంజ్లో వైబ్రెంట్గా మారిపోయిన విధానం వరకు కూడా ప్రతిదీ సినిమాలో సో సో మెమరబుల్గా నిలిచిపోబోతోంది. సో ఆ సినిమాలో భాగం పంచుకున్నటువంటి మా టెక్నీషియన్స్, యాక్టర్స్ అందరూ కూడా ఇవాళ రావడం జరిగింది. మీ అందరికీ కూడా పేరు పేరున స్వాగతం చెప్పేస్తున్నాము. మా లిరిసిస్టులు వచ్చారు, ఏఎస్ ప్రకాష్ గారు, సమీర్ రెడ్డి గారు, తమిరాజ్ గారు, హార్టీ వెల్కమ్ అండి. అండ్ మా యాక్టర్స్ అందరికీ కూడా వెల్కమ్ చెప్పేస్తూ మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా థియేటర్స్లో రచ్చలేపుతున్నటువంటి రఫ్ఫాడిస్తున్నటువంటి మన శంకర వరప్రసాద్ గారు సినిమా చూసి బయటికి వచ్చిన ఆడియన్స్ చేస్తున్న రచ్చని ఒక వీడియో ద్వారా చూసేద్దాము. సో కెన్ వి హ్యావ్ ద పబ్లిక్ రెస్పాన్స్ వీడియో ప్లీజ్. మన శంకర వరప్రసాద్ గారు ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తాడు, ఈసారి మొగుడు వచ్చాడు. గొంతు కూడా పోయింది మాకు అరిచి అరిచి. బాస్ చించాడు వింటేజ్ బాస్ ఇంకా అంతే. 70 సంవత్సరాలు పైపడ్డ కూడా అదే మాసు, అదే గ్రేసు. ఈ లెవెల్ ఆఫ్ డాన్స్, ఈ లెవెల్ ఆఫ్ గ్రేస్
మామూలుగా పిచ్చిక్కింది మాట. ర్యాంప్ అంతే. ఆ చరిష్మా బాస్ గ్యాంగ్ లీడర్ లాంటి లుక్స్, ఘరానా మొగుడు లాంటి డాన్స్. థియేటర్ మొత్తం డ్యాన్స్ లే అందురా. ఉందన్న ముసలి తాతైనా లేచి ఆడాలి. సార్ బాస్ అంటే బాస్ ఆయన ఏం చేసినా ట్రెండ్ అవుతారు సార్. అదిరిపోయిందన్న. బ్లాక్ బస్టర్ మూవీ. కామెడీ, డాన్స్, టైమింగ్, యాక్షన్ ఎవ్రీథింగ్ బాగుంది. స్టే అవుట్ ఆఫ్ మై లైఫ్. సంక్రాంతికి సూపర్ హిట్ ఫిలిం ఇచ్చారు. బాగుందమ్మా, చాలా బాగుంది. సూపర్ ఫ్యామిలీ ఫన్. ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు. పేరు చూపించి మాట్లాడతావు ఏమనుకుంటున్నావు? పెళ్ళైన ప్రతి ఒక్కరిని బాధలు చూపించండి అనిల్ రావిపూడి. నువ్వు అంతగా తిట్టాలనుకుంటే లోపలికి వచ్చి తిట్టవు, అందరు చూస్తున్నారు ప్లీజ్. అనిల్ రావుపూడి గారికి కనిపిస్తే మాత్రం ముందుగా గుడి కట్టిస్తారు. కామెడీ టైమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సూపర్ ఉంది. చాలా బాగుంది. చాలా సంవత్సరాల తర్వాత చూసాం. ఏంటి చాలా రోజులు చాలా బాగా ఎంజాయ్ చేసి. బ్లాక్ బస్టర్. ఏం లేదు, నా వాట్సాప్ నెంబర్ కొంచెం అన్బ్లాక్ చేయబాబు. అనిల్ రావుపూడి గారు మీరు మామూలు కాదండి. ఇంకొక 10 సంక్రాంతులు కూడా ఆయన చేస్తే. మనల్ని టార్చర్ పెట్టే పెళ్ళం తన బంధువుల్ని, మరీ ముఖ్యంగా అత్తగారిని మామగారిని ఆడుకుంటుంటే ఉంటుందయ్యా. అనిల్ రావుపూడి ఇప్పుడు #1 ఫ్యామిలీ డైరెక్టర్. చిరంజీవి అంకుల్ స్మార్ట్ గా ఉన్నాడు. బీజం అయితే అదిరిపోయింది. ఫస్ట్ ఫైట్ చాలా బాగా చేశారు. ఎనర్జీ బాగా పెరిగింది ఇప్పుడు. ఇంకా మెగా ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉండిద్దో అది చూపెట్టాడు. సంక్రాంతికి అనిల్ రావిపూడి ఖచ్చితంగా ఉండాలి. మెగా విక్టరీ హిట్. ఇంకా వెంకటేష్ వచ్చాక ఇట్స్ లైక్ మూవీ వెంట్ టు అనదర్ లెవెల్. చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లో ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నాడు. దుమ్ము లేపేస్తారు ఇద్దరు, అసలు మామూలుగా లేదు సినిమా. మాస్కే బాస్ లాగా ఉన్నావు, నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? క్రేజీ కాంబినేషన్ అంటారు కదా అట్లా. ఇద్దరు ఒకటేసారి కూడా మాత్రం ఎక్సలెంట్. అదిరిపోతే సంక్రాంతి, అదిరిపోయింది సంక్రాంతి. నిజంగా అనిల్ రావిపూడి గారు, మీరు ఇంత సినిమా చేస్తున్నప్పుడు కొంచెం మా గురించి కూడా ఆలోచించాలండి. అంటే కొంచెం ఒక స్క్రీన్ పైన ఇటు చిరంజీవి గారు, అటు వెంకటేష్ గారు, అంత వింటేజ్ లుక్స్, ఆ ఎనర్జీ ఎంత ఓవర్వెల్మింగ్గా అనిపించిందో తెలుసా. మేము ఒక్కసారిగా ఎలా తట్టుకుంటాం ఇంత ఎనర్జీని, ఇంత చామ్ని ఆన్ స్క్రీన్ అన్న ఫీలింగ్ వచ్చింది. నిజంగా దిస్ ఇస్ సో స్పెషల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి, నాట్ జస్ట్ మెగా ఫ్యాన్స్ అనే కాదు, విక్టరీ వెంకటేష్ గారి ఫ్యాన్స్ అనే కాదు, ఒక సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడికి ఇది డెఫినెట్గా ఒక విందు అని చెప్పాలి. నిజంగా మనకి మనశంకర వరప్రసాద్ గారు సినిమా భుక్తాయసాన్ని ఇచ్చిన విందు అని చెప్పాలి. నిజం చెప్పాలంటే అంత ఓవర్వెల్మింగ్గా, అంత ఎక్సైటెడ్గా సినిమా థియేటర్ నుంచి బయటికి కూడా రావడం జరిగింది. సో ఎస్, లాడ్ ఆఫ్ మెమరీస్ని ఇచ్చిన సినిమాగా మనకి మనశంకర వరప్రసాద్ గారు చాలా కాలం గుర్తుండిపోతుంది. అండ్ వింటేజ్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిలిచింది ఈ సినిమా అని చెప్పాలి. చిరంజీవి గారిని చూసే కొద్దీ మనకు పైక దొంగ మొగుడు, ఘరానా మొగుడు, అన్నయ్య అన్నీ అలా గ్యాంగ్ లీడరు, ఆ గెటప్లు, ఆ స్టెప్పులు అన్నీ అలా గుర్తొస్తూ ఉంటే ఎంతో హ్యాపీగా అనిపించింది. సో కాబట్టే ఈరోజు ఇన్ని కలెక్షన్లు, ఇంత పబ్లిక్ రెస్పాన్స్, ఇంత పండగ వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ నేను మెన్షన్ చేయాల్సిన ఇంకొక పర్ఫెక్ట్ విషయం ఏంటి అంటే, ఈ సినిమాకి సంబంధించి బోలెడన్ని రికార్డులు, ప్రీవియస్ రికార్డులు తుడిచిపెట్టుకుపోయి కొత్త రికార్డులు స్థాపించబడ్డాయి. యూఎస్లో ఓన్లీ ప్రీమియర్స్, నోట్ దిస్ పాయింట్, ఓన్లీ ప్రీమియర్స్కి 1.5 మిలియన్ కలెక్షన్ అనేది ఒక బిగ్గెస్ట్ రికార్డ్. అది మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్లో అండ్ అనిల్ రావుపూడి గారి కెరియర్లో కూడా సంయుక్తంగా నెలకొల్పినటువంటి ఒక గ్రాండ్ రికార్డ్ అనమాట.
సో అటువంటిది జస్ట్ ఆ ప్రీమియర్స్ అండ్ నెక్స్ట్ డే కలిపి 2 మిలియన్ ఆల్రెడీ యూఎస్లో కొట్టేసింది మన శంకర వరప్రసాద్ గారు. అండ్ అఫ్ కోర్స్ డే 1 కలెక్షన్స్ హైయెస్ట్ బుక్ మై షోలో బుకింగ్స్ అయినటువంటి రికార్డ్ కానివ్వండి, ఇలా ఈ సినిమా డే 1 ప్రీమియర్స్తో కలిపి బోలెడని సరికొత్త రికార్డ్స్ని మనం చూడడం జరిగింది. మెగాస్టార్ వాస్ట్ కెరియర్లోనే ఇలాంటి రికార్డ్స్ని మనం కొత్తగా చెప్తున్నాము అని అంటే ఈ సినిమా సాధించిన రికార్డ్స్ ఘనత ఎటువంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ పరంగా కూడా మన టీం మొత్తానికి హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. అండ్ మరికేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమాకి సంబంధించి ఈరోజు ఇంత పబ్లిక్ రెస్పాన్స్ వరకు జరిగినటువంటి జర్నీ వీడియో ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్?